ఓకే. ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్‌డౌన్ ఎండింగ్ అనేది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్‌లో ఉంటదని. సామీ జేన్ ఒక టైప్‌లో కెవిన్ ఓవెన్స్‌కి హెల్ప్ చేయనీకొచ్చిండు. కానీ మళ్ళీ సామీ జేనే కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసిండు. మ్యాచ్‌లో ఓడిపోయానికి కారణమయ్యిండు. వేరే లెవెల్ అనిపించిండే స్మాక్‌డౌన్ ఎండింగు అండ్ స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లో కూడా కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్యలో సెగ్మెంట్ జరిగుండే. డిఫరెంట్ లెవెల్‌లో ఉండే స్మాక్‌డౌన్ ఎండింగ్ అయితే నాకైతే నచ్చింది. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడదాం. సో, స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే సామీ జేన్, నిక్ ఖాలీస్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. సేమ్ సామీ జేన్ కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటాడు. అంటే నేను ఛాంపియన్‌గా ఉండాలి. యాక్చువల్‌గా నేను లాస్ట్ వీకు నేను రెడీగా ఉండే. నా మ్యాచ్ కోసం రెడీగా ఉండే రేండీ ఆర్టన్ వచ్చి అటాక్ చేసిండు. అంటే ఇప్పుడు నాకు న్యాయం చేస్తారా? చేయరా? అన్నట్టుగా ఈ టైప్‌లో సామీ జాన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వెనకాల రేండీ ఆర్టన్ వచ్చి నిల్చుంటాడు. రేండీ ఆర్టన్ ఈ మాటలన్నీ ఇంటాడు. అండ్ రింగ్‌లో కోడీ రోడ్స్ వచ్చేస్తాడు. కోడీ రోడ్స్ వచ్చేసి మన రేండీ ఆర్టన్‌ని పిలుస్తాడు. అండ్ అంతలోనే నిక్ ఖాలీస్ వచ్చి అండ్ ఇప్పుడు లాస్ట్ వీక్ జరిగినట్టుగా ఇక్కడ జరగకూడదు అన్నట్టుగా నిక్ ఖాలీస్ కోడీ రోడ్స్‌కి చెప్తూ ఉంటాడు. అండ్ అంతలోనే రేండీ ఆర్టన్ బి వచ్చేస్తాడు. రేండీ ఆర్టన్ వచ్చి ఏమంటాడంటే, చూడు కోడి, నేను నిన్ను నీ హోమ్ టౌన్‌లోనే గుమ్మేస్తాను, నిన్ను ఓడిస్తాను అని మన కోడీ రోడ్స్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటాడంటే, అప్పటిదాకా ఎందుకు? సో, ఇప్పుడే చూసుకుందాం మనం, ఇప్పుడే ఫైట్ చేద్దామని కోడీ రోడ్స్ అంటాడు. అండ్ అంతలోనే నిక్ ఖాలీస్ ఏమంటాడంటే, చూడండి మీరిప్పుడు ఫైట్ చేసుకోవద్దు. మీరు ఎవ్వరు అయినా సరే ఇప్పుడు అటాక్ చేసుకున్నారనుకో, మీకు ఫ్యూచర్‌లో ఆ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ ఉండదు అని చాలా క్లియర్‌గా నిక్ ఖాలీస్ చెప్తాడు. అండ్ అప్పుడు రేండీ ఆర్టన్ ఏమంటాడంటే, నాకు తెలుసు. సో, దీన్ని నేను బాగా చేయగలను. సో, నేను అటాక్ చేయను అన్నట్టుగా రేండీ ఆర్టన్ అంటూ ఉంటాడు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకొచ్చినారో అసలు నాకొకటి అర్థం కాదు. భజన చేయనీకొచ్చినారు ఈళ్ళిద్దరు. అటాక్ చేసుకోవద్దని స్టిప్యులేషన్ పెట్టిందసలు. అది ఇంకా 2 స్మాక్ డౌన్‌లున్నాయి. ఈ 2 స్మాక్ డౌన్‌లో మళ్ళీ సెగ్మెంట్‌లో చూపిస్తారా? బ్రాల్ ఏం జరగదా? డైరెక్ట్ స్టిప్యులేషన్ పెట్టేసిర్రు. మీరు అటాక్ చేసుకుంటే మీకు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆపర్చునిటీ రాదు అని. సో, అది రేండీ ఆర్టన్ అయినా సరే, ఇటు కోడీ రోడ్స్ అయినా సరే అటాక్ చేసుకోకూడదు సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా. అండ్ దానికి రేండీ ఆర్టన్ చెప్తాడు. సో, నేనిప్పుడు రిస్క్ చేయలేను. నా 15థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యే ఛాన్స్‌ని నేను రిస్క్‌లో పెట్టలేను. నేను అటాక్ చేయను అని నిక్ ఖాలీస్‌కి మాటిస్తాడు. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ ఏమంటాడంటే కోడీ రోడ్స్‌ని, నువ్వు లాస్ట్ వీకు నా పైన చైర్‌తో అటాక్ చేద్దామని చూసినావు. ఒకవేళ అటాక్ చేస్తుంటే ఇప్పుడు నేను నీతో పాటు ఉండేవాడిని కాదు. కానీ నేను నీ పైన అటాక్ చేసినాను. కానీ నేను దానికి ఏం బాధపడట్లేదు. దానికి నేను ఏం బాధపడట్లేదని రేండీ ఆర్టన్ అంటాడు. అండ్ అంతేకాదు, కోడీ, నువ్వొక మంచి మనిషివి. నువ్వొక ఈ కంపెనీకి గోల్డెన్ బాయ్‌వి. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నువ్వే మంచోడని అనుకుంటారు. సో, నీకు ఆ అటెన్షన్ కావాలి. నువ్వొక మంచి మనిషివి. నువ్వు నన్ను ఎండ్ చేయవని నేను అనుకుంటున్నాను అని రేండీ ఆర్టన్ కోడీతో అంటాడు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటాడంటే, పాస్ట్‌ని తీస్తాడనమాట. వ్రెస్సెల్ మేనియాలో జరిగింది. సో, వ్రెస్సెల్ మేనియాలో నువ్వు నాకు ద్రోహం చేసినావు. నా పైన అటాక్ చేసినావు. అండ్ దానికన్నా ముందు స్మాక్ డౌన్‌లో అటాక్ చేసినావు. అంటే నా కన్ను పైన అటాక్ చేసినావు. ఇప్పుడు ఆ మచ్చ పోనీకి నేను ఇంకా మేకప్ ఏసుకోవాల్సి వస్తుందన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ నేను నీకొక లెసన్ నేర్పిస్తాను. అదేందంటే, నేను నిన్ను ఎండ్ చేస్తాను. ఇది నా ప్రామిస్. నేను నిన్ను ఎండ్ చేస్తాను. ఈ క్యూబీ1 చెప్తుండు. అండ్ ఇది స్పాయిలర్. ఇదొక ప్రెడిక్షన్ కాదు, స్పాయిలర్ అని మన పాల్ హేమన్ స్టైల్‌లో కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత మైక్ కింద పడేస్తాడు. ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఎంఎఫ్‌టి వర్సెస్ ఆర్-ట్రూత్ అండ్ డేమియన్ ప్రీస్ట్ మధ్యలో టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉనికి దొరికింది. సో, ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఈ మ్యాచ్‌లో కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఆర్-ట్రూత్ మన డేమియన్ ప్రీస్ట్ అయితే అనిపించిండే మ్యాచ్. బట్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ఎంఎఫ్‌టియే విన్ అయినారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆర్-ట్రూత్ రింగ్‌లో ఉంటాడు. డేమియన్ ప్రీస్ట్ వచ్చి చెయ్యిస్తాడు ఆర్-ట్రూత్‌కి. మేబీ ఏమైనా అటాక్ చేస్తాడు కావచ్చు అన్నట్టుగా అనిపించింది. బట్ అటాక్ ఏం చేయలేదు. చేయగలుపుతారు, హగ్ తీసుకుంటాడు. అండ్ అంతే, ఇక్కడితో వీళ్ళ మధ్య కన్వర్జేషన్ అయిపోతది. అండ్ నెక్స్ట్ సీఎం పంక్‌కి బ్యాక్ స్టేజ్‌లో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటది. అండ్ సీఎం పంక్ మన కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అంతలోనే అక్కడికి రేండీ ఆర్టన్ వచ్చి, నేను కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన తర్వాత కోడీ రోడ్స్‌ని సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఓడించిన తర్వాత నేను నా 15 కోసం వస్తాను అని మన సీఎం పంక్‌తో రేండీ ఆర్టన్ చెప్తాడనమాట. సో, రేండీ ఆర్టన్ అయితే క్లియర్‌గా ఉన్నాడు. సో, ఫస్ట్ కోడీని ఓడించి ఆ 15 కోసం ఎళ్తాను అని.
అండ్ నెక్స్ట్ మనకి జూలియా వర్సెస్ బ్లాక్ మెనోర్ మధ్య ఒక మ్యాచ్ జరగాలి యాక్చువల్‌గా. సో, ఫస్ట్‌గా జూలియా ఎంట్రన్స్ తీసుకుంటది. అండ్ ఆ ఎంట్రన్స్‌లోనే బ్లాక్ మెనోర్ వచ్చి జూలియా పైన అటాక్ చేస్తది. అండ్ రింగ్‌లోకి తీసుకెళ్ళి అటాక్ చేస్తది. సో, మ్యాచ్ ఏం జరగదు. జస్ట్ అటాక్ చేస్తది. అండ్ బ్లాక్ మెనోర్ అక్కడ నుండి ఎళ్ళిపోతది. అండ్ ఎందుకంటే నేను వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే మెటీరియల్‌ని నేనిప్పుడు వీళ్ళతో ఎందుకు ఫైట్ చేయాలి? ఈ మ్యాచ్‌లో ఎందుకు ఫైట్ చేయాలి? అన్న ఫీలింగ్ అనమాట బ్లాక్ మెనోర్‌కి. సో, అందుకనే అటాక్ చేసి ఎళ్ళిపోతది. బట్ జూలియానైతే చాలా వరస్ట్‌గా చూపిస్తున్నారు. మరేందో. అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త సూపర్ స్టార్ వస్తే, ఆ సూపర్ స్టార్‌కి పుష్ ఇస్తారు. అండ్ ఇప్పుడు బ్లాక్ మెనోర్‌ని అదే సేమ్ ఇప్పుడు జూలియాని ఎట్లా చూపిస్తున్నారో మళ్ళీ అట్లా చూపిస్తారు. సో, ఇది రిపీట్ అవుతుంది. అంటే కొత్తగా వచ్చినోళ్ళని కొంచెం మంచిగా చూపించాలి ఓకే. బట్ కొంచెం ముందుగా వచ్చినోళ్ళని ఆళ్ళని కూడా మంచిగా చూపించాలి గదా! బట్ అది మిస్ అవుతుంది. చూడాలి మరి అది ముందు ముందు ఏమవుతదో జూలియా విషయంలో. అండ్ నెక్స్ట్ మనకి ట్రిక్ విలియమ్స్, లిలియాటి రింగ్‌లోకొస్తారు. సో, ట్రిక్ విలియమ్స్ ఏమంటాడంటే, చూడండి ఇప్పుడు నా ఫ్రెండ్ నా దగ్గరకొచ్చేసిండు. నా ఫ్రెండ్ బ్యాకొచ్చేసిండు. అండ్ కానీ నా దగ్గర లేనిది ఇప్పుడేందంటే నా ఛాంపియన్‌షిప్. సో, నా ఛాంపియన్‌షిప్ నా దగ్గర లేదని మన ట్రిక్ విలియమ్స్ చెప్తాడు. అండ్ బ్యారన్ కార్బిన్‌ని పిలుస్తాడు. సో, బ్యారన్ కార్బిన్ మంచిగా బండేసుకొనొస్తాడు. సో, బ్యారన్ కార్బిన్ రింగ్‌లోకి రాగానే లిలియాటి బయటకెళ్ళిపోతాడు. బ్యారన్ కార్బిన్ భయపెడతాడు అటాక్ చేద్దామన్నట్టుగా. సో, అందుకని బయటకెళ్ళిపోతాడు. అండ్ ఈళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సో, చూడు అంటే నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి. సో, ఆ ఛాంపియన్‌షిప్ నాది. ఆ ఛాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా బ్యారన్ కార్బిన్‌కి ఛాలెంజ్ చేస్తాడు. ఏందిప్పుడు నీకు ఛాంపియన్‌షిప్ కావాలా? ఆల్రెడీ నేను నిన్ను ఓడించినాను. అండ్ మళ్ళీ నీకు రీమ్యాచ్ బి ఇచ్చినాను. ఆ మ్యాచ్‌లో గూడా నేను నిన్ను ఓడించి, నేనే ఇప్పుడు స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌గా ఉన్నాను. ఒక మాట చెప్పు, నేను నీకెందుకివ్వాలి మ్యాచు? ఆల్రెడీ నీకు రీమ్యాచ్ ఇచ్చేసినాను. దానికన్నా ముందు నిన్ను ఓడించినాను. సో, నీకు రీమ్యాచ్ ఇచ్చేది లేదు. సో, దీని గురించి నువ్వు ఆలోచించు అన్నట్టుగా బ్యారన్ కార్బిన్ ట్రిక్ విలియమ్స్‌కి చెప్తాడనమాట. సో, కొంచెం ఆలోచించు అన్నట్టుగా అంటాడు. అండ్ వెనకాల లిలియాటి వచ్చేస్తాడు. సో, లిలియాటి వచ్చి బ్యారన్ కార్బిన్ పైన కెండో స్టిక్స్‌తో అటాక్ చేస్తాడు. అండ్ బ్యారన్ కార్బిన్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. అండ్ మళ్ళీ వచ్చి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు బ్యారన్ కార్బిన్. బట్ మళ్ళీ ఆ కెండో స్టిక్స్‌తో అటాక్ చేస్తాడనమాట లిలియాటి. సో, అప్పుడు బ్యారన్ కార్బిన్ చెప్తాడు, "సరే ఇగ చూసుకుందాం మనం సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో. కానీ నీకు ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిలియాటి నాతో ఫైట్ చేయాలి. సో, నాతో మ్యాచ్‌లో ఒక 5 నిమిషాలు బతకమను. సో, దాని తర్వాత నేను నీకు ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇస్తాను" అని మన బ్యారన్ కార్బిన్ చెప్తాడు. సో, దానికి లిలియాటి గూడా భయపడుతూ ఓకే చెప్పేస్తాడు. సరే సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో చూసుకుందామని చెప్పేస్తాడు. సో, ఇప్పుడు సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో లిలియాటి వర్సెస్ బ్యారన్ కార్బిన్ మధ్య మ్యాచ్ జరుగుతది. ఒక 5 నిమిషాలు హోల్డ్ చేయగలిగితే అంటే బ్యారన్ కార్బిన్, లిలియాటి. సో, దాని తర్వాత ట్రిక్ విలియమ్స్‌కి మ్యాచ్ ఆపర్చునిటీ ఇస్తారు. సో, అది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ సెగ్మెంట్ అంతా ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ టిఫ్నీ స్టాటన్ వర్సెస్ లాష్ లెజెండ్ మధ్యలో ఒక మ్యాచ్ జరిగిండే. అండ్ ఈ మ్యాచ్‌లో కొంచెం టిఫ్నీ స్టాటన్‌ని డల్‌గా చూపించినారు. అంతేం అనిపించలేదు మ్యాచ్ అయితే. సో, ఈ మ్యాచ్‌లో లాష్ లెజెండే గెలుస్తది. అండ్ చీటింగ్ బి ఏం జరగదు. సో, క్లీన్‌గానే మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్‌లో లాష్ లెజెండే గెలుస్తది. మ్యాచ్ అయిపోయిన తర్వాత నయా జాక్స్ టిఫ్నీ స్టాటన్ పైన అటాక్ చేస్తది. అండ్ అప్పుడే ఇగ మన చెల్సీ గ్రీన్ కెండో స్టిక్స్ తీసుకొనొస్తది. కెండో స్టిక్స్ తీసుకొనొచ్చి అటు లాష్ లెజెండ్ పైన, నయా జాక్స్ పైన అటాక్ చేస్తది. సో, వాళ్ళిద్దరూ రింగ్ బయటకెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ షిన్స్కే నాకామురాది ఒక వీడియో ప్యాకేజ్ చూపిచ్చినారు. సో, ఒక న్యూ మెంబర్ వచ్చేసిండు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో, మన షిన్స్కే నాకామురా ఒక టీమ్‌ని ఫార్మ్ చేస్తుండు. అండ్ ఇంకొక మెంబర్ బి గూడా రావచ్చు షిన్స్కే నాకామురా సైడ్. చూద్దాం మరి ఇక్కడితో ఎండ్ అవుతదా? ఇంకొక మెంబర్ ఏమైనా వస్తాడా? అండ్ అంటే షిన్స్కే ఎంఎఫ్‌టీ కోసం వస్తా అని చెప్తుండు. సో, ఇప్పుడే ఎంఎఫ్‌టీ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినారు. సో, ఇప్పుడు షిన్స్కే నాకామురా గూడా టీమ్‌ని ఫార్మ్ చేస్తుండు. సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని లాగుతారేమో. చూద్దాం మరి ముందు ముందు ఎలా ఉంటదో. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుండే. అండ్ ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకిది. ఎండింగ్ అయితే డిఫరెంట్. సో, మ్యాచ్ స్టార్ట్ కాకముందే వీళ్ళిద్దరూ అటాక్ చేసుకుంటూ ఉంటారు. బట్ రెఫరీ దూరం చేస్తాడు. సో, మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. కిరాక్ అనిపించిండే ఈ మ్యాచ్. సో, స్టార్టింగ్‌లో కెవిన్ ఓవెన్స్‌ది అప్పర్ హ్యాండ్ ఉంటది. సో, కెవిన్ ఓవెన్స్ అనౌన్సర్ టేబుల్ పైన బి అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ సీఎం పంక్ ఇప్పుడు కాదు అనౌన్సర్ టేబుల్‌ని క్లియర్ చేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రాపర్‌గా సెట్ చేస్తాడు. అండ్ రింగ్‌లోకెళ్ళి ఫైట్ చేసుకుంటారు. అండ్ ఫైనల్‌గా సీఎం పంక్‌ని ఆ అనౌన్సర్ టేబుల్ పైన అటాక్ చేస్తాడు. ఫ్లాష్ కొడతాడు మన కెవిన్ ఓవెన్స్ సీఎం పంక్ పైన. అది కూడా అనౌన్సర్ టేబుల్ పైన.
సో, ఈ మూమెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ మ్యాచ్ కిరాక్‌గా ఉండే. సో, కొంచెం నెక్ పైన అటాక్ చేస్తాడు మన సీఎం పంక్. అండ్ అది కామన్ థింగే. అండ్ ఎండింగ్‌లోనైతే రెఫరీ పైన అటాక్ చేస్తారు. అంటే అనుకోకుండా రెఫరీ కింద పడిపోతాడు. వీళ్ళే అటాక్ చేసుకునేటప్పుడు దెబ్బ తగిలి అండ్ ఆ రెఫరీ కింద పడ్డ టైంలో మన సీఎం పంక్ కెవిన్ ఓవెన్స్‌ని పిన్ చేస్తాడు. బట్ కౌంట్ చేయనీకి రెఫరీ ఉండడు. అండ్ కెవిన్ ఓవెన్స్ సీఎం పంక్‌ని పిన్ చేస్తాడు. బట్ కౌంట్ చేయనీకి ఎవరు ఉండరనమాట. అండ్ అదే టైంలో మన సీఎం పంక్ ఇక లేచి రెఫరీని తీసుకొద్దామని చూస్తాడు. అప్పుడే సామీ జేన్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అటాక్ చేసి రింగ్‌లో పడేస్తాడు. సో, ఇక కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ కనెక్ట్ చేస్తాడు. అండ్ రెఫరీని సామీ జేన్ తీసి రింగ్‌లో పడేస్తాడు. సో, మన కెవిన్ ఓవెన్స్ అది చూడడు. సో, కెవిన్ ఓవెన్స్ సామీ జేన్‌ని చూడడు. సో, కవర్ చేస్తాడు సీఎం పంక్‌ని. కౌంట్ చేసే టైంలో 3 కౌంట్ చేసే టైంలో మన సీఎం పంక్ కిక్ ఔట్ చేసేస్తాడు. అండ్ వేరే లెవెల్ అనిపించిండే ఈ మూమెంటు. అండ్ దాని తర్వాత సామీ జేన్ ఫుల్ షాక్ అవుతాడు. షాక్ అయ్యి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చి అంటే రింగ్‌లో పడేస్తాడు. అండ్ కెవిన్ ఓవెన్స్ తీసుకుంటాడు దాన్ని. అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. కానీ మన కెవిన్ ఓవెన్స్ అటాక్ చేయడు. సో, ఇప్పుడు కాదు అని మన సామీ జేన్‌కి చాలా క్లియర్‌గా చెప్తాడు. అండ్ సామీ జేన్‌కి ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇచ్చేస్తాడు. బట్ సామీ జేన్‌కి తిక్క లేచి ఆ ఛాంపియన్‌షిప్‌తో కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తాడు. సో, ఈ మూవ్‌మెంట్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు మన సీఎం పంక్. సో, ఇక సీఎం పంక్ జీటీఎస్ కనెక్ట్ చేస్తాడు. కవర్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో మన సీఎం పంక్ గెలుస్తాడు. సీఎం పంక్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు. తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటాడు. సో, స్టిల్ ఇప్పుడు అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ సీఎం పంక్. సో, దాని తర్వాత సీఎం పంక్ రింగ్‌లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. చాలా డిసప్పాయింట్ అవుతారు. ఈ మ్యాచ్‌లో మొత్తం సపోర్ట్ అంతా కెవిన్ ఓవెన్స్‌కే ఉండే. ఎంతైనా హోమ్ టౌన్ గదా! సపోర్ట్ అంతా కెవిన్ ఓవెన్స్‌కే ఉండే. అండ్ రింగ్‌లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఫ్యాన్స్ అప్రిషియేట్ చేస్తారు సీఎం పంక్‌ని గూడా ఆఫ్టర్ ద మ్యాచ్ సెలబ్రేట్ చేసేటప్పుడు. అండ్ సెలబ్రేట్ చేసే టైంలో సామీ జేన్ వచ్చి మళ్ళీ మన సీఎం పంక్ పైనే అటాక్ చేస్తాడు. సీఎం పంక్ పైన ఆ ఛాంపియన్‌షిప్‌తో అటాక్ చేస్తాడు. అండ్ కెవిన్ ఓవెన్స్ పైన గూడా అటాక్ చేస్తాడు. సో, ఇద్దరి పైన ఆ ఛాంపియన్‌షిప్‌తో అటాక్ చేస్తాడు. ఈ ఛాంపియన్‌షిప్ నాది. సో, ఈ ఛాంపియన్‌షిప్ నా దగ్గర ఉండుడే న్యాయం అన్నట్టుగా సామీ జేన్ చెప్తాడు. సో, ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో, మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.